ఈ రోజు రియల్ ప్లాంట్స్ ని యూజ్ చేసి ఒక సూపర్ టెర్రేరియం ని బిల్డ్ చేసాము. ఇది నా పెంట్ హౌస్ సిరీస్ లో డే 2. ఈ పెంట్ హౌస్ కి వచ్చి ఇప్పటికే 6 months కంప్లీట్ అయిపోయింది. నాకు ఇలా బయట పడుకొని నిద్రపోవడం అంటే చాలా ఇష్టం, కానీ ఏరా అంటే ఎప్పుడు చూసినా వాన పడతానే ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు అలాంటి టార్చర్ ఏం లేదు కాబట్టి జాలీగా పడుకోవచ్చు. ఈ రోజు ఆఫ్టర్నూన్ టెర్రేరియం చేసే పని ఉంది కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాలి. ఇక మన చెట్లన్నిటికీ నీళ్లు పోయేసి మన మేడం ని తీసుకొని వచ్చి షికారికి తిప్పాను. ఈ బర్డ్ పెరిగే కొద్దీ కలర్ మారుతుందని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి స్టార్టింగ్ లో గ్రీన్ కలర్ లో ఉండేది, ఇప్పుడు చూడండి yellowish కలర్ లో అయిపోయింది. ఇక దానికి ఫుడ్ పెట్టేసి కింద ఏదో ప్లంబింగ్ వర్క్ జరుగుతుందంట, అందుకనేసి గేట్ వాల్ ఆఫ్ చేయమని చెప్పారు. ఇక ఆ వర్క్ కంప్లీట్ చేసి మన టెర్రేరియం కావాల్సిన స్టోన్స్ అన్నిటిని ముందర పెట్టుకొని కూర్చున్నా. ఎందుకంటే ఈరోజు టెర్రేరియం లో ఒక హార్ట్ స్కేప్ చేయబోతున్నాను. దానికోసం అని చెప్పి టెర్రేరియం ఎలా ఉండాలని ముందే ఒక డ్రాయింగ్ చేసి పెట్టుకున్నా. ప్లాంట్స్ ఎక్కడ రావాలి, స్టోన్స్ ఎక్కడ రావాలి అని ముందే అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నా. లెక్కకు చెప్పాలంటే నా చేతిలో ఉండే ఈ కంటైనర్ లోనే ఆ టెర్రేరియం ని చేసి ఉండాలి. దీన్ని నేను చాలా ఇష్టంగా బెంగళూరు నుంచి తెచ్చుకున్నాను, కానీ లాస్ట్ గా తిరిగిపోయింది. అదొక డిప్రెషన్. టెర్రేరియం ని చేసానికి నాతో పాటు హసీబ్ బ్రో వాళ్ళ తమ్ముడు వస్తానని చెప్పారు. ఇక వాళ్ళని తీసుకొని దాబాలో తినేసి అక్కడ నుంచి టెర్రేరియం చేసానికి వెళ్ళిపోయాం. మొత్తం బ్యాచ్ అందరూ కూర్చొని ఒక 3 టెర్రేరియంలు చేసేలా ప్లాన్. లాస్ట్ మూమెంట్ లో వస్తానని చెప్పి విక్కీ బ్రో హ్యాండ్ ఇచ్చేసాడు. దగ్గర 3 hours కూర్చొని స్టెప్ బై స్టెప్ ఆ టెర్రేరియం రెడీ చేసాము. ఇంత బ్యూటిఫుల్ గా ఉండే ప్లేస్ ఎక్కడో లేదు, మన తిరుపతిలోనే ఉంది. మీరు జస్ట్ ఒకసారి గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేశారంటే చాలు మీకు లొకేషన్ దొరికేస్తుంది. గ్లాస్ కంటైనర్ మారుండొచ్చు కానీ నేను ప్లాన్ చేసింది మాత్రం ఎగ్జిక్యూట్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ మాత్రం అందరికీ నచ్చింది, కానీ నాకు రీపెయిన్ గ్లాస్ జార్ పైన కలవరంగా ఉంది. ఎందుకంటే దాన్ని కొన్నప్పటి నుంచి ఇలా స్కేప్ చేయాలి అలా స్కేప్ చేయాలని అనుకుంటా ఉన్నా. దానికి తగినట్టుగా ప్లాన్ కూడా చేసుకున్నా, కానీ అది ఫైనల్ గా రెస్టింగ్ పీస్ అయిపోయింది. మీకు ఈ టెర్రేరియం నచ్చిందా లేదా అని చెప్పండి. ఫైనల్ గా దీనికి ఒక లైట్ సెట్ చేసేసి హసీబ్ బ్రో వాళ్ళని ఇంటికి పంపించేశాను. మళ్ళీ నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ లైట్ దానికి సెట్ అవుతుందో లేదా అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళా. ఒక 1 week నా దగ్గరే పెట్టుకుంటాను, అన్ని సెట్ అయిన తర్వాత తెచ్చిస్తానని చెప్పేసి వచ్చేసా. అట్లే వచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి ఈ బుక్ చదవాలనుకుంటున్నాను. ఇంటికి వచ్చి ఆ బుక్ చదివి చింపేసి పడుకునేసాము. ఈ రోజు కిందే ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.